లీగల్ సెల్ అధ్యక్షులు కార్యక్రమ అధ్యక్షులు పెద్దలు గురుమూర్తి గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న ఎనగాల పెద్దిరెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, పార్టీ ఆఫీస్ బాధ్యతలు కార్యక్రమాల బాధ్యతలు చూసే మిత్రుడు బుచ్చిలింగం గారు, కొత్తగా లీగల్ సెల్లో వివిధ బాధ్యతలను స్వీకరించిన మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నా. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రధానంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చే ప్రతి జీవో ఒక లీగల్ లిటిగేషనే. ఈనాడు ఎవరు తన మీద కేసులు వేయకుండా లేదా తను చేసే నిర్ణయాలను ఎవరు వ్యతిరేకించకుండా ఒత్తిడి చేసి ఫిర్యాదులు చేయకుండా పోలీసుల చేత రాజకీయ ప్రజాప్రతినిధుల చేత ఈరోజు కేసులు జరగకుండా చూసుకుంటున్నాడు. కానీ అలా రాష్ట్రంలో ఏ నిర్ణయమైనా తీసుకోండి, ఖచ్చితంగా న్యాయ సమీక్షకు గురి కావాల్సిన పరిస్థితులే ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు. ఇదే కాకుండా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల పట్ల ఎన్ని అక్రమ కేసులు పెడుతున్నారో కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులుగా మీకు అందరికీ తెలుసు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరకపోతే అదొక నేరం అన్నట్టుగా, అదొక ఘోరం అన్నట్టుగా, ఇతర పార్టీల జెండాలు పట్టుకున్న ఇతర పార్టీల ప్రతినిధులుగా పనిచేసినా కూడా నేరం అన్నట్టుగా అక్రమ కేసులను పెట్టి ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేసే ప్రయత్నం జరుగుతున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈనాడు ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే న్యాయవాదులుగా మీరందరూ కూడా నడుం బిగించవలసిన అవసరము, ఈ విపత్కర పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజలకు అండదండగా మనం నిలబడితే ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అరాచకాల మీద పోరాటం చేయడానికి ప్రజలు చాలామంది సిద్ధంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే అంగన్వాడీ పోస్టుల నుంచి మొదలు పెడితే ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్స్ వరకు, అదేవిధంగా రేషన్ షాపుల నుంచి మొదలు పెడితే ప్రైవేటు వ్యాపారాల వరకు తమ పార్టీలో చేరకపోతే వాళ్ళ మీద అధికారుల చేతనో లేకపోతే ప్రభుత్వం చేతనో అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని వేధించి తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్కి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలను, పేదలను కాపాడడానికి ఈ ప్రత్యేకమైన సందర్భంలో మీరందరూ కూడా లీగల్ సెల్లో మీకు అందరికీ పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కాబట్టి ఈనాడు మేమందరం కూడా మీ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నాం. గ్రామాలలో ఈ ప్రభుత్వం చేసే అరాచకాల మీద పోరాటం చేయడానికి ఎక్కడికక్కడ 31 జిల్లాలలో సమన్వయంతో పనిచేయడానికి ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు అందరూ కూడా ఖచ్చితంగా కొంత సమయాన్ని పేదల కోసం ఇచ్చి, ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫీజు కోసం కాకుండా ప్రజల కోసం వాదించి ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి, మనం చేయాలి. వృత్తి ధర్మం అంటారు కదా, కొన్నిసార్లు జీవన వృత్తి కోసం చేసినా కొన్నిసార్లు మనం వృత్తి ధర్మం కోసం కూడా పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఈరోజు మీకు ఒక ఉదాహరణ చెప్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు ఎట్లుంటాయో. మొన్న జిల్లాల పునర్విభజనకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు శాసనసభలో 2 అంశాలను నేను లేవనెత్తిన. ప్రధానంగా మీరు 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేసిండ్రు కదా, ఇందులో ప్రధానంగా మీరు జిల్లాలు విభజించేటప్పుడు జోనల్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకోకుండా తెలంగాణలో రాష్ట్రపతి 371D అధికరణ ప్రకారం ప్రత్యేక ప్రతిపత్తిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కల్పించండు. రాజ్యాంగంలో
రాష్ట్రపతికి కట్టబెట్టిన అధికారాలను, విశేష అధికారాలను ఉల్లంఘించి మీరు జిల్లాలను ఏర్పాటు చేసినారు. 6th జోన్లో ఉండే నల్గొండ జిల్లాను, 5th జోన్లో ఉండే వరంగల్ జిల్లాను, అందులో ఉండే మండలాలను, ఇందులో ఉండే మండలాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేసినారు. అదేవిధంగా 5th జోన్లో ఉండే కరీంనగర్, 6th జోన్లో ఉండే మెదక్లో ఉండే మండలాలను కలగాపులగం చేసి మీరు జిల్లాలుగా చేసినారు. మీ ఉద్యోగ నియామకాలలో జోనల్ వ్యవస్థ మీద ఆధారపడి మీరు ఇచ్చే నోటిఫికేషన్లు ఇవాళ గందరగోళానికి లోనవుతున్నాయి. ఇవాళ ఈ గందరగోళంలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని 3 రోజుల నాడు, 3 కాదు 2 రోజులైంది, శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. రెండవది 5th షెడ్యూల్ అంటే గిరిజన ప్రాంతాలు ఏవైతే ప్రభుత్వం గుర్తించిన గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 5th షెడ్యూల్లో వచ్చే 170 యాక్ట్ కింద ఉండే ప్రాంతాలను విభజించి మైదాన ప్రాంతాలలో కలిపిండు. గిరిజన ప్రాంతాలుగా గుర్తించబడిన మండలాలలో ఏ ఉద్యోగం వచ్చినా 100% ఎస్టీలకు మాత్రమే ఇవ్వాలి. ఇవాళ ఆ మండలాలను విడగొట్టి మైదాన ప్రాంతాలలో ఉండే జిల్లాలలో కలపడం వల్ల ఎస్టీ రిజర్వేషన్ 6% ప్రభుత్వం ఇచ్చి 6% మాత్రమే వాళ్ళకు వస్తాయి. 94% ఉద్యోగాలు వాళ్ళకు రావాల్సిన రాజ్యాంగం ఇచ్చిన హక్కులను చంద్రశేఖరరావు గారు కాల రాస్తున్నారు. మీరు ఖమ్మం జిల్లాలో, మహబూబ్నగర్లో జిల్లాలో కొన్ని మండలాలు, అదేవిధంగా వరంగల్, ఆదిలాబాద్లో ఉండే కొన్ని మండలాల్లో గిరిజనులకు 100% దీనివల్ల భంగం కలుగుతుంది, వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ 5th షెడ్యూల్ అనే ప్రాంతంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయాలి. అంటే శాసనసభ్యులలో ఉండే ఎస్టీ ఎమ్మెల్యేలను ట్రైబల్ అడ్వైజరీ కమిటీగా నియమించి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో తిరిగి ప్రజల అభిప్రాయం సేకరించి ఒక రిపోర్ట్ గవర్నర్ గారికి ఇస్తే గవర్నర్ గారు ఆమోదించిన తర్వాతనే ప్రభుత్వానికి పంపిస్తే అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ విధానాలను వేటిని కూడా పాటించకుండా ప్రాంతాలను తీసి మైదాన ప్రాంతాలలో ఉండే జిల్లాలలో కలపడం వల్ల ఇవాళ గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుందని అక్కడ చెప్పిన. మీరు ఇవాళ పేపర్లు చూడండి, రాత్రి అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు సమీక్షించి అసలు జోనల్ వ్యవస్థ మీద నష్టం జరిగే నిరుద్యోగ యువత గురించి మనం మాట్లాడితే ఎంబడే ముఖ్యమంత్రి గారు రాత్రి పిలిచిండు, 1 గంటలో ఒక నిర్ణయం తీసుకొని జోనల్ వ్యవస్థ రద్దు చేస్తాం అంటున్నాడు. ఇది ఎంత దుర్మార్గమో మీరు ఆలోచన చేయండి. జోనల్ వ్యవస్థ అనేది తెలంగాణ 69 ఉద్యమంలో 100 మంది చచ్చిపోయిన తర్వాత, 72లో జయాంధ్ర ఉద్యమంలో 100 మంది చచ్చిపోయిన తర్వాత 6 పాయింట్ ఫార్ములా కింద తీసుకొని ఆ తర్వాత రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇచ్చి 371D ప్రకారము ఈ 2 రాష్ట్రాలకు ప్రత్యేకమైన హక్కులను కల్పించబడింది. కొన్ని 100 మంది ఆత్మ బలిదానాల తర్వాత ఈ జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలలో, రూరల్ ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో అక్కడుండే పేదలకు, వెనుకబడిన వాళ్లకు చదువులో పట్టణాలలో ఉండే విద్యార్థులతో పోటీ పడలేరు కాబట్టి జిల్లా రిక్రూట్మెంటు, జోనల్ రిక్రూట్మెంటు, మల్టీ జోనల్ రిక్రూట్మెంటు విధంగా 371D ద్వారా ఈ జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇవాళ ఉన్న పలంగా చంద్రశేఖరరావు గారు జోనల్ వ్యవస్థను రద్దు చేస్తా అంటే తెలంగాణ ప్రాంతంలో ఉండే గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న యువకుల హక్కులకు భంగము. ఈ జోనల్ వ్యవస్థ మీద మనం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. జోనల్ వ్యవస్థ రద్దు మీద ఇవాళ హైదరాబాద్లో ఉండే వాళ్ళతో ఆదిలాబాద్లో ఉండేవాడు కానీ, అమ్రాబాద్ అడవులలో ఉండేవాడు కానీ, అచ్చంపేటలో ఉండేవాడు కానీ, వికారాబాద్ మారుమూల ప్రాంతంలో ఉండేవాడు ఈ జోనల్ వ్యవస్థ రద్దు చేస్తే పోటీ పడలేడు. హైదరాబాద్లో ఉండే కాన్వెంట్ స్కూల్లో చదివి, కార్పొరేట్ కళాశాలలో చదివి, ఇక్కడుండే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ట్రైనింగ్ చేసిన వాళ్ళతో గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న బలహీన వర్గాల వాళ్ళు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు పోటీ పడగలరా? ఇవాళ ఆలోచన చేయండి. విస్తృత స్థాయిలో చర్చ జరిగిన తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత ఈ జోనల్ వ్యవస్థ వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క కలం పోటీతో నేను జోనల్ వ్యవస్థ రద్దు చేస్తా అంటున్నాడు. ఇది న్యాయ సమీక్షకు నిలబడాలి. ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నా అంటే మీరందరూ దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. మన లీగల్ సెల్ ఇవాళ ఎవరికి నష్టం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి ఇవాళ ఈ జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్నాడు.
హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ కళాశాలల ఒత్తిడికి లొంగిపోయి కొన్ని ప్రైవేటు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టుకునే ఇన్స్టిట్యూట్ల యాజమాన్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తే ఈ కార్పొరేట్ కళాశాలలు హైదరాబాద్లో చదువుకున్న వాళ్లకు తెలంగాణ ప్రాంతంలో అన్ని ఉద్యోగాలు కట్టబెడితే ఇవాళ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం పేరు పెరుగుద్దని వాళ్ళ ఒత్తిడికి లొంగి ఈరోజు జోనల్ వ్యవస్థ రద్దు చేస్తున్నాడు. ఇవాళ ఈ జోనల్ వ్యవస్థ ఉంటే 5th జోన్లో ఉండే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఒక ఎస్ఐ పోస్టో ఒక ఎక్సైజ్లో పోస్ట్ ఉంటే హైదరాబాద్లో ఉండేవాడికి అవకాశం ఉండదు, అక్కడుండే యువకులకే వస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు జిల్లా స్థాయి పోస్టులు రాష్ట్ర స్థాయి పోస్టులు రెండే ఉంటాయి, జోనల్ వ్యవస్థ రద్దు చేస్తా అనేదైతే అంటున్నాడో ఇవాళ జిల్లా స్థాయిలో ఏముంటాయా? చెప్రాసి పోస్టులు ఉంటాయి, హోంగార్డ్ పోస్టులు ఉంటాయి, మిగతావన్నీ టీఎస్పీఎస్సీకి ఇచ్చి కానిస్టేబుల్ నుంచి ఇవాళ ఎస్ఐలు కానీ ఎక్సైజులు కానీ కమర్షియల్ ట్యాక్స్లు కానీ ఎన్ని డిపార్ట్మెంట్లున్నాయి అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవాడు హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళతో ఏ రకంగా పోటీ పడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నది హోంగార్డులు కానికే చెప్రాసులు కానికే తెచ్చుకోలే. తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేసి తొలి ఉద్యమం కూడా ఉస్మానియా యూనివర్సిటీలనే ఉవ్వెత్తున లేచింది. మలి ఉద్యమంలో కూడా ఉస్మానియా నుంచి మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు ఆత్మ బలిదానం చేసుకోలే. చేసుకున్న 1200 మంది మొత్తం చదువుకున్న యువకులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు మాత్రమే ఆత్మ బలిదానం చేసుకున్నారు. అంటే ప్రగాఢమైన ఆకాంక్ష వాళ్ళది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బ్రతుకులు బాగుపడతాయి, మేము చదువుకున్న చదువుకు సార్థకత ఏర్పడుతుందని చెప్పి వాళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణలో ఇవాళ చంద్రశేఖరరావు గారు కొద్దిమంది కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడికి లొంగిపోయి తెలంగాణేతరుల కోసమే ఇవాళ తెలంగాణ వచ్చిందన్నట్టుగా హైదరాబాదులో చదువుకుంటున్న తెలంగాణేతరుల కోసం ఉద్యోగాలు రావడం కోసం జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్నాడు. ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆలోచన చేయాలి. ఇట్లాంటివి ఖచ్చితంగా మన లీగల్ సెల్ స్ట్రాంగ్గా ఉంటే మనం హైకోర్టులో అవసరమైతే సుప్రీంకోర్టులో ఈ అంశాలను కేసులు ఫైల్ చేసి అయినా మనం వాళ్ళ తరఫున తెలంగాణ పేద బిడ్డల తరఫున మన లీగల్ సెల్ నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ఎంతోమంది ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. పెద్దలు గురుమూర్తి గారు చాలా ఏళ్ళ నుంచి ప్రాక్టీసింగ్ అడ్వకేట్, తెలుగుదేశం పార్టీ ఫిలాసఫీ తెలిసిన అతను. తనతో పాటు ఇక్కడ పార్టీలో లీగల్ సెల్ వ్యవహారాలు చూసిన వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కూడా ఎదిగినారు. మీకు అందరికీ తెలుసు, పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్కు సహకరించిన వాళ్ళు హైకోర్టే కాదు సుప్రీంకోర్టులో కూడా కీలకమైన న్యాయమూర్తుల స్థాయికి ఎదిగినరంటే మనకు ఎలాంటి బాధ్యత, ఎలాంటి వాళ్ళు పనిచేసిన స్థానాన్ని మనకు అవకాశం ఇచ్చిందో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్స్ ఏవి ఇచ్చినా కేంద్ర ప్రభుత్వంలో మనం ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో మనం భాగస్వాములు. ఆంధ్రప్రదేశ్లో మన సొంత ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మన ప్రభుత్వం, మనం భాగస్వాములు. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్స్లో కూడా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్లో పనిచేసే వాళ్ళకు అవకాశం ఉంటుంది. పార్టీకి సంబంధించిన అంశాలను, ప్రజలకు సంబంధించిన అంశాల మీద పోరాటం చేసే న్యాయవాదులకు పార్టీ తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి కూడా స్టాండింగ్ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటిల్లో కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేదలకు మనం కొంత సేవ చేయడం ద్వారా మనకు కూడా ఆత్మ సంతృప్తి ఉంటుంది. నేను నా ప్రొఫెషన్లో నేను పేదలకు కొంత న్యాయ సహాయం అందించగలిగిన, పేదవాడికి అండగా నిలబడ్డప్పుడు వాని కేసు గెలిపిస్తే అతడులో వచ్చే ఆనందం మనకెంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. కాబట్టి ఇవాళ నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం 610 దీనికి సంబంధించి జోనల్ వ్యవస్థ మీద మనం ఒక కమిటీ వేసుకున్నాం. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు గతంలో 610 జీవో ఇంప్లిమెంటేషన్ చైర్మన్గా పనిచేసిన రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని, పెద్దలు గురుమూర్తి గారిని కలిపి మనం ఒక కమిటీని, మల్లయ్య యాదవ్ను, ముగ్గురిని కలిపి మనం ఒక కమిటీ వేసుకున్నాం ఆల్రెడీ. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏ దిశగా పోతుందో
మనం ముందుగానే ఊహించినాం. మనం ఆల్రెడీ ఒక కమిటీని నియమించుకున్నాం. నేను మన శాసనసభలో ప్రస్తావించిన ఎంబడే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాల వ్యవహారం కోర్టులో వీగిపోతుందని ఇవాళ జోనల్ వ్యవస్థను రద్దు చేయడానికి పూనుకున్నాడు. జోనల్ వ్యవస్థ రద్దు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఉండే చదువుకున్న విద్యార్థులకు శరఘాతం తుపాకీ తూటాతో కాల్చినట్టు దాంతో సమానం. ఖచ్చితంగా ఈ అంశాన్ని మన లీగల్ సెల్ ఖచ్చితంగా దీన్ని మొత్తం స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. మన దీర్ఘకాలికమైన న్యాయ పోరాటానికి కూడా మనం ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాలో అన్ని కమిటీలు పూర్తి స్థాయిలో పడాలి. ప్రతి ప్రాంతంలో ఎక్కడెక్కడైతే కోర్టులు ఉన్నాయో సెషన్ కోర్టులు కానీ ఆ పైన ఉండేటివి ఏదో మీ టర్మినాలజీ నాకు తెలియదు కానీ ఎక్కడ కోర్టు ఉంటే అక్కడ మనకు లీగల్ సెల్ ఉండి తీరాల్సిందే. ప్రతి కోర్టులో తెలుగుదేశం పార్టీకి న్యాయ విభాగం ఉండాల్సిందే. న్యాయవాదుల విభాగం కోర్టుల వారీగా ముందు పెట్టుకోండి. నేను పెద్దలకు చెప్తున్న జిల్లాలే కాదు, ఎక్కడెక్కడ కోర్టులు ఉంటే ప్రతి కోర్టులో తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయవాదులు రిప్రజెంట్ చేసే విధంగా మనం తయారు చేసుకోవాలి. తద్వారానే ఈ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల మీద మనం పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కోర్టులో మన విధానాలను బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలను కాపాడడానికి ఒక వేదికైన తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయవాదులు అక్కడ ఉంటే ప్రజలకు మనం అండగా నిలబడవచ్చు. అక్రమ కేసులు ప్రభుత్వం పెట్టి వేధిస్తున్న వాటికి మనం సమాధానం చెప్పొచ్చు. కాబట్టి వివిధ జిల్లాల నుంచి వచ్చిన మిత్రులకు నా సూచన ఒక్కటే, ప్రతి కోర్టులో మనకు న్యాయవాదులది ఒక విభాగం ఉండి తీరాల్సిందే. ఒక్క పిలుపు ఇక్కడ నుంచి మనం ఇస్తే, గురుమూర్తి గారు ఒక పిలుపు ఇస్తే అన్ని కోర్టుల ముందల మన న్యాయవాదులు బయటకు వచ్చి మన వాదనను మన విధానాన్ని చెప్పగలిగిన పరిస్థితిలో ఉండాలి. ఇవాళ ఈ న్యాయవాదులు కొంతమంది మీరు చూస్తుంటారు జేఏసీ ముసుగులో ఇక్కడ మేము ఏ ప్రెస్ మీట్ పెట్టినా, రావులన్న ప్రెస్ మీట్ పెట్టినా, నేను పెట్టినా, పెద్దన్న పెట్టినా, రమణ గారు పెట్టినా, ఎవరు పెట్టినా ఎంబడే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, కేసు రిజిస్టర్ చేపిస్తారు. ఇవాళ అట్లా 73-74 కేసులు అయినాయి నా మీద. మనం ఎక్కడ పోయి మాట్లాడొచ్చినా టీజేఏసీ ముసుగుల టీఆర్ఎస్ వాళ్ళు పోయి ఓ పోలీస్ స్టేషన్ నోటిస్తారు, ఓ ఎఫ్ఐఆర్ చేస్తారు, ఓ నోటీసు పంపిస్తారు. అంటే మానసికంగా మా మీద ఒత్తిడి తీసుకొచ్చి అసలు ప్రభుత్వం చేసే తప్పిదాలనే ప్రస్తావించకుండా ఉండడానికి దీన్ని దుర్వినియోగం చేస్తారు. మరి ఇన్ని కేసులు వస్తున్నప్పుడు కనీసం మన తరఫున వాదన వినిపించుకోవడానికి, మన న్యాయబద్ధమైన ప్రజా పోరాటాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి ప్రతి దగ్గర మనకు న్యాయవాదుల విభాగం ఉండి తీరాల్సిందే. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో గెలవడం ఓడడం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ప్రజల తరఫున నిలబడి పేదోడికి న్యాయం అందే విధంగా పోరాటం చేయాల్సింది మన పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి దయచేసి ఇంతకుముందు రావులన్న గారు తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఏ రకంగా మీరు అందుబాటులో ఉండాలి, పార్టీకి ఎట్లా వస్తుండాలి, మా దగ్గరకు కూడా ఈడొక కౌంటర్ పెడతాం. ఏ కేసులు వచ్చినా, ఏ జిల్లాల నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఉంటే లీగల్ సెల్కు రెఫర్ చేస్తే లోకల్గా అక్కడ ఉండే మన అడ్వకేట్లకి ఈ కేసులను పంపాలి. మనం అట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఎవరు పార్టీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసినా మీరు ఒక ఆన్లైన్లో ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో ఒక ప్రత్యేక భాగం మన లీగల్ సెల్కి పెడదాం. ఏ ప్రాంతం నుంచి ఏ కేసు వచ్చినా మనం ఆన్లైన్లో ఇక్కడ ఎంట్రీ చేసి పెడితే ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అక్కడ కోర్టులలో ఎవరైతే మన లీగల్ సెల్ వాళ్ళు ఉంటారో వాళ్ళని సంప్రదించమని చెప్పి ఇక్కడ పార్టీ ఆఫీస్ నుంచి కూడా సమాచారం ఇస్తాం. మనకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రజలకు న్యాయం చేసినట్లుంటాం, పార్టీ తరఫున ఉన్న వాళ్ళని కాపాడుకున్నట్లుంటాం. మనకు కూడా కేసుల పట్ల అవగాహన పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా కొంత సబ్జెక్టు పట్ల కూడా అవగాహన పెరుగుతుంది. మిత్రులందరిని అభినందిస్తూ మనకు ఈ 2.5 సంవత్సరాలు అత్యంత కీలకమైనది. ఈ 2.5 సంవత్సరాలు ప్రతిరోజు 1 గంట అయినా 24 గంటలల్లో 23 గంటలు మన కోసం పెట్టుకున్న కనీసం 1 గంట అయినా పేదోళ్ళ కోసం మనం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ చంద్రశేఖరరావు అరాచక పాలనకు అంతం పలకాలంటే మీరు కదలాల్సిందే, మీరు మాట్లాడాల్సిందే, మీరు వాదించాల్సిందే, మీరు గెలిచి తీరాల్సిందే. పేదోడికి న్యాయం అందుబాటులోకి రావాలంటే ప్రత్యక్షంగా ఇక్కడి నుంచి మేము చేయగలిగింది ఏమీ లేదు.
మా దగ్గరకు వచ్చే వాళ్ళని మీ దగ్గరికి పంపించగలిగిన యంత్రాంగం పార్టీకి ఉన్నది. ఆ పేదోడి తరఫున నిలబడి గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. చాలా గురుతరమైన బాధ్యత. అన్ని అనుబంధ విభాగాల కంటే లీగల్ సెల్కు ఎక్కువ బాధ్యత ఉన్నది. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నా మీద, రమణన్న మీద, పొలిట్ బ్యూరో సభ్యుల మీద ఎంత బాధ్యత ఉందో లీగల్ సెల్లో నియమించబడ్డ మిత్రులకు కూడా అంతే బాధ్యత ఉంది. మన సెక్రటేరియట్ కూలగొట్టే దాంట్లో కూడా వాస్తవంగా హైకోర్టు మన వాదననే పరిగణలోకి తీసుకున్నది. మనమేమో రజనీకాంత్ రెడ్డి అని మన లీగల్ సెల్ వేసుకుని అడ్వకేట్ పేరు మీద పిల్ ఫైల్ చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీ పేరు మీద చేశారు కాబట్టి మీడియా వాళ్ళకు ప్రాధాన్యత దీంట్లో తీసుకుంది. వాస్తవంగా మనం ఇచ్చిన డాక్యుమెంట్లు, మనం పెట్టిన కాగితాలతోనే హైకోర్టు స్టే ఇచ్చింది. వాళ్ళు సెక్రటేరియట్ షిఫ్ట్ చేయొద్దని వాదించిండ్రు. మనమేం వాదించినామంటే సెక్రటేరియట్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పెట్టుకుంటారో ఆయన ఇష్టం, ఆయన విచక్షణ. కానీ 100 సంవత్సరాల కోసం నిర్మించిన కొన్ని వందల కోట్ల రూపాయల భవనాలను తనకు వాస్తు నచ్చలేదనేది కూలగొట్టడానికి మేము అభ్యంతర పెడుతున్నాము. అక్కడ సెక్రటేరియట్ ఒకవేళ తరలిస్తే తరలియండి. వాటిని బీసీ అకాడమీ, ఎస్సీ అకాడమీ, ఎస్టీ అకాడమీ, ఈరోజు గ్రూపు సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఎక్కడ హాస్టల్స్ లేవు, ఎక్కడ ఫెసిలిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే ఈ సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు, గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళకు అక్కడ హాస్టల్స్ కింద వాటిని మలిచి వాళ్ళకి చదువుకోవడానికి, వాళ్ళకు ఉండడానికి అక్కడ అకామిడేషన్ ఇవ్వండి. ఈ రాష్ట్రానికి వాళ్ళు ఉపయోగపడతారు కాబట్టి ఆ బిల్డింగ్లను కూల్చడానికి వీల్లేదు. ప్రభుత్వం డిజైన్ చేసేటప్పుడే 100 సంవత్సరాలకు డిజైన్ చేస్తుంది. మీరు 5-10 సంవత్సరాలు పూర్తి కాకముందే కూలగొట్టేస్తే ప్రభుత్వానికి, ప్రజల సొమ్ముకు 100 కోట్ల నష్టం వాటిల్లుతుందని మన న్యాయవాదులు వాదించారు. మనం వాదించిన దాంతోనే కోర్టు ఏకీభవించింది. వ్యక్తిగత సెంటిమెంట్లకు కూలగొడితే ఒప్పుకునేది లేదు. మీరు ఖచ్చితంగా కూలగొట్టడానికి సహేతుకమైన ప్రాతిపదికంతో ముందుకు రండి, అప్పటి వరకు కూల్చడానికి లేదని చెప్పారు. అంటే మనకు లీగల్ సెల్ బలంగా ఉండి, లీగల్ సెల్ మీరు 10 మంది అడ్వకేట్ పోయాక నిలబడి హైకోర్టులో జడ్జిమెంట్ ఇవ్వగానే బయటకు వచ్చి మాట్లాడిన ఉంటే ఇవాళ ప్రభుత్వ ధనానికి 100 కోట్లు నష్టం జరగకుండా తెలుగుదేశం పార్టీ ఆపింది అనేది వచ్చేది. కానీ దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆపినట్టుగా ప్రచారం కల్పించుకున్నారు. వాస్తవంగా మన లీగల్ సెల్ వాళ్ళే చేసింది అది. కాబట్టి ఇలాంటివి కేసీఆర్ గారు పెడదోరులను నిలబెట్టాలంటే, కేసీఆర్ గారు దుర్వినియోగం చేస్తున్న ప్రజాధనాన్ని ఆపాలంటే అది మీ వల్లనే అవుతుంది. పార్టీ తీసుకునే కేసులను కూడా ఇవాళ మీరు అందరూ చూడాలి. ఈ సందర్భంగా లీగల్ సెల్కు ఒక టాస్క్ నేను ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా. రాష్ట్రంలో ఎర్ర లైట్లు ఎవరు పెట్టుకోవాలి, బ్లూ లైట్స్ ఎవరు పెట్టుకోవాలనో విధి విధానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. వాటి ప్రకారము బ్లూ లైట్స్ చీఫ్ మినిస్టర్ గారు, ఆల్ మినిస్టర్స్, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్, కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, గీళ్ళు మాత్రమే, 4 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే బ్లూ లైట్ పెట్టుకోవాలి. ఇవాళ తాడు బొంగన లేని ప్రతోడు బ్లూ లైట్ పెట్టుకొని ఊర్లలో తిరుగుతారు. మీరు చూస్తున్నారు కదా, సైరన్లు వేసుకొని తిరుగుతారు. ఏ ఒక్కడికి కూడా అర్హత లేదు. ఒక 20-30 మందిని సలహాదారుల పేరు మీద, చైర్మన్ల పేరు మీద చంద్రశేఖరరావు గారు వేస్తే ఊర్లో కుక్కలు తిరిగినట్టే బ్లూ లైట్లు పెట్టుకొని తిరుగుతారు. ఏ సందులో చూసినా వాడు. మన కరీంనగర్లో పోతే పోలీసు చెప్తారు, సార్ 31 మంది ఉంది సార్ ఈ లైట్లు ఉన్న మా జిల్లాలో, మేము అసలు కుటుంబం దగ్గర కూడా పోలేని పరిస్థితి సార్, ప్రతోడు వస్తున్నాడని చెప్పి రోడ్ల మీద నిలబడాల్సి వస్తుంది సార్, కుక్క బతుకైందని చెప్పి ఒక కానిస్టేబుల్ చెప్తున్నాడు. అంటే ఇట్లాంటి అర్హత లేని వాళ్ళందరూ కూడా లైట్లు పెట్టుకొని ఊరు మీద పడి విచ్చలవిడిగా తిరుగుతుంటే మన లీగల్ సెల్ దాని మీద కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా గురుమూర్తి గారికి ఇస్తా. హైకోర్టులో మనం కేసు ఫైల్ చేసి ఆదేశాలు ఇప్పించి డీజీపీ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు, చీఫ్ సెక్రటరీని ముగ్గురిని పార్టీ చేసి అర్హత లేని వాళ్ళు ఎవరెవరైతే బ్లూ లైట్లు పెట్టుకొని తిరుగుతుండ్రో తక్షణమే వాళ్ళ లైట్లు ఊడగొట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది, అధికార దుర్వినియోగం ఎక్కువైపోయింది. టీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన కల్లా ఓ బుగ్గి ఇస్తున్నాడు కేసీఆర్. ఆ బుగ్గ కోసం వీళ్ళు పార్టీ ఫిరాయిస్తారు. బుగ్గు కూడా వీకినాం అనుకో తిక్క కుదురుతుంది ఫిరాయించినోనికి. కాబట్టి ఆ పని చేయాల్సిందిగా కోరుకుంటూ మొట్టమొదటి టాస్క్ మీరు తీసుకోండి. దానికి సంబంధించిన సమాచారం అంతా మన ఆఫీస్లో ఉంది. ఖచ్చితంగా మీరు ఆ బాధ్యత తీసుకొని మీరు ముఖ్యమైన న్యాయవాదులు కూర్చొని ఒకసారి హైకోర్టులో ఆ కేసును ఫైల్ చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.